సంబంధించినటువంటి విమానాలు కావచ్చు, సింధూర్ అస్త్రాలు ఇవే. ఇది నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ ఉందో ఏ సంబంధించినటువంటి అస్త్రాలని మనం వాడినటువంటి విషయాన్ని కనుక చూసుకుంటే రఫేల్ విమానాలు, హెరన్ డ్రోన్లతో గాలిలో నుంచి దాడులు, ఎగిరే బాంబులు, శతఘ్నులతో భూతల దాడులు, బ్రాహ్మోస్ క్షిపణులు కూడా ప్రయోగించిన భారత్. ఇక పహల్గామ్ దాడులకు ప్రతీకారంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ పీఓకేలోని 9 లక్ష్యాలపై భారత్ దాడులు చేసింది. ఏకంగా 9 చోట్ల దాడులు జరిగినప్పటికీ అవన్నీ కేవలం 25 నిమిషాల్లోనే ముగిస్తాయి. ఒక చోట దాడి జరిగిన సమాచారం మరో చోటికి తెలిస్తే అక్కడి వారు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఆ అవకాశం ఇవ్వకుండా ఒకేసారి పక్కా ప్లాన్తో అన్ని చోట్ల మెరుపు దాడి చేసింది. అందుకే కీలకమైన ఉగ్రవాదుల్ని మట్టుపెట్టగలిగింది. ఇంత తక్కువ సమయంలో అన్ని చోట్ల దాడులు జరగడాన్ని బట్టి చూస్తే భారత్ అనేక ఆయుధాలను ఈ ఆపరేషన్కు వినియోగించినట్టు స్పష్టమవుతుంది. భారీ ఎత్తున యుద్ధ విమానాలు, డ్రోన్లు, శతఘ్నులు, క్షిపణులతో పాటు లాయిటరింగ్ మ్యునియేషన్లను కూడా ఈ దాడిలో ఉపయోగించినట్టు తెలుస్తుంది. పాక్ సరిహద్దు దాటకుండానే, పాక్ గగనతలంలోకి ప్రవేశించకుండానే భారత్ లాంగ్ రేంజ్ ఆయుధాలతో భారత్ ఈ దాడులు చేసింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలది ఈ దాడుల్లో ప్రధాన పాత్ర అని రక్షణ నిపుణులు చెబుతున్నారు. భారత్ వద్ద 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉండగా హర్యానాలోని అంబాలాలో 18, బెంగాల్లోని అషిమారాలో మరో 18 విమానాలను మోహరించి ఉంచారు. అబాలా ఎయిర్ బేస్ లోని రఫేల్ విమానాలను ఈ దాడిలో ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. రఫేల్ విమానాలను భారత్ ఒక దాడిలో ఉపయోగించడం ఇదే ప్రథమం. ఇలాగే కామికాజే డ్రోన్లను, బ్రాహ్మోస్ క్షిపణులను కూడా తొలిసారిగా శత్రు దేశాలపై వాడినట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్లో భారత్ ఉపయోగించిన ఆయుధాలేమిటో ఒకసారి పరిశీలిస్తే రఫేల్ యుద్ధ విమానాలట. ఫ్రాన్స్ నుంచి భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. 4.5 తరం యుద్ధ విమానాల్లో ఇవి అత్యాధునికమైనవి. స్టెల్త్ విమానాలు కాకపోయినా వాటిలో కొన్ని స్టెల్త్ ఫీచర్లు ఉన్నాయి. శత్రు రాడార్ల కన్నుగప్పి చొచ్చుకు వెళ్ళగలవు. శత్రు రాడార్లను, విమాన విధ్వంస క్షిపణి వ్యవస్థలని స్తంభింప చేయగల ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. భారత్ యుద్ధ విమానాలు పాక్ సరిహద్దు దాటలేకపోయినా సరిహద్దు సమీపంలోకి వెళితే చాలు పాక్ విమాన విధ్వంసక వ్యవస్థలు అలర్ట్ అవుతాయి. కానీ వాటి కళ్ళు గప్పడంలో రఫేల్ విజయవంతమైందని రక్షణ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక కామికాజే డ్రోన్లట, వీటినే లాయిటరింగ్ మ్యూనియేషన్లు అని కూడా అంటారట. అంటే ఎగిరే బాంబులు అన్నమాట. ఇవి నేలపై నుంచి తక్కువ ఎత్తులో ఎగురుతూ టార్గెట్ను పరిశీలిస్తూ అనువైన సమయంలో వాటిపై పడి ధ్వంసం చేస్తాయి. భారత్ నాగాస్త్ర 1, LM-0, LM-1, ఎక్సా క్యాప్టర్ వంటి లాయిటరింగ్ మ్యూనియేషన్లను పర్యవేక్షించింది. వీటిని తాజా దాడిలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి ఉండవచ్చని కొందరు రక్షణ నిపుణులు కూడా అంటా ఉన్నారు. ఇక హ్యూమర్ బాంబులట, అంటే ఇట్లా చూసుకోవచ్చు ఏంటి రఫేల్ యుద్ధ విమానాలు ఇట్లా ఉంటే ఇక్కడ హ్యూమర్ బాంబులు ఈ విధంగా ఉన్నాయి. బ్రహ్మోస్ క్షిపణులు అట్లా హైలీ ఎజైల్ మ్యాడ్యులర్ మ్యునియేషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ హ్యూమర్ బాంబులను కూడా రఫేల్ విమానాలతో పాటే భారత్ కొనుగోలు చేసింది. ఇక భూమిపై ఉన్న కదలని లక్ష్యాలను దాడుల కోసం వీటిని ఉపయోగిస్తారు. వీటి రేంజ్ 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో 250, 500, 1000 కిలోల వెర్షన్లు ఉన్నాయి. ఇక స్కాల్స్ క్షిపణులాగే ఇవి కూడా గట్టి కాంక్రీట్ నిర్మాణాలను ధ్వంసం చేయగలవు. మరి నిన్న ఒక బాంబు కూడా అది ఒక బిల్డింగ్ను మొత్తం కూల్చేయడం జరిగింది. సో ఆ సంబంధించిన దాంట్లో ఈ యొక్క హ్యూమర్ బాంబు యొక్క ప్రత్యేకత అని చెప్తా ఉన్నారు. మొత్తం ఏవైతే గట్టి సిమెంట్ తోటి కాంక్రీట్ తోటి కట్టినటువంటి కూడా పూర్తిగా భూమిలోకి చొచ్చుకోగలటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ హ్యూమర్ బాంబులు. ఈ హ్యూమర్ బాంబులు కూడా మొన్నటి ఆ యొక్క దాడులలో ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం వినియోగించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక అంతేకాకుండా బ్రాహ్మోస్ క్షిపణులు భారత్, రష్యా సంయుక్తంగా రూపొందించిన సూపర్ సానిక్ క్రూజ్ క్షిపణి బ్రాహ్మోస్ ధ్వని వేగానికి దాదాపు 3 రెట్ల వేగంతో ప్రయాణించి శత్రు భూభాగంపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. భారత త్రివిధ దళాలు ఈ క్షిపణిని ఉపయోగిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో ఆర్మీ వీటిని వాడినట్లు చెప్తున్నారు. మొదట ఈ క్షిపణుల రేంజ్ 290 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. తర్వాత దీన్ని అంటే 500కు పెంచినట. అంటే మన భారత భూభాగంలో ఉండి 500 కిలోమీటర్లో ఉన్నటువంటి టార్గెట్ని సైతం కూడా మనం నిర్దేశించుకొని ఇక్కడ నుంచి కొడితే
అవి 500 కిలోమీటర్లు పోయి అక్కడ పేలుతాయట. అంటే ఆ రకమైనటువంటి సామర్థ్యం గల ఉన్నటువంటి వాటిని కూడా ఉపయోగించాలని తెలుస్తుంది. ఇక దాంతోపాటు హెరాన్ డ్రోన్ అట ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన ఈ డ్రోన్లలో మార్క్ 1, 2 అనే 2 వెర్షన్లు ఉన్నాయి. మొదటిది కేవలం నిఘా కోసం మాత్రమే ఉపయోగిస్తారు. రెండో వెర్షన్ బాంబులు కూడా ప్రయోగించగలదు. మార్క్ 2 వెర్షన్ భారత్ వద్ద ఉన్నప్పటికీ వాటికి బాంబులను అమర్చే ప్రక్రియ జరగలేదని ఇప్పటి వరకున్న సమాచారం. తాజా దాడుల్లో కొన్ని డ్రోన్లు కూడా పాలు పంచుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీనిని బట్టి చూస్తే భారత్ వీటికి బాంబులు అమర్చి ఉండవచ్చనే అభిప్రాయాన్ని కొందరు రక్షణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయితే హెరాన్ డ్రోన్లు టార్గెట్లను గుర్తించి వాటిపై లేజర్ కిరణాలను ప్రసరింపజేస్తాయి. దాని ఆధారంగా రఫేల్ యుద్ధ విమానాలు ఆ టార్గెట్లపై దాడి చేసి ఉండవచ్చని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రోన్లు 30,000 అడుగుల ఎత్తులో 45 గంటల పాటు గాలిలో ఎగురుతూ నేల మీద ఏం జరుగుతున్నది అనేది మొత్తం చూస్తుందట. ఈ డ్రోన్లు 3,000 అడుగుల ఎత్తులో ఉండి 45 గంటల పాటు అంటే దరిదాపుగా 2 గంటలు అనుకోరా, 2 రోజుల పాటు అది పైన ఎగురుతూ ఈ కింద ఏం జరుగుతూ ఉన్నది 3,000 అడుగుల ఎత్తులో ఉండి కూడా కింద ఏం జరుగుతుందని చెప్పేసి చూస్తుందట. ఇక స్కాల్ప్ క్రూజ్ క్షిపణులు రఫేల్ విమానాల నుంచి ప్రయోగించగల ఈ స్కాల్ప్ క్షిపణుల్ని భారత్ ఆ విమానాలతో పాటే కొనుగోలు చేసింది. ఇవి 250 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో భూమిపై ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు. శత్రు రాడార్లకు కనిపించకుండా ప్రయాణించే స్టెల్త్ సామర్థ్యంతో భూమికి సమాంతరంగా ఒకే ఎత్తును మెయింటైన్ చేయగల సత్తా వీటికి ఉంది. అంటే కింద కొండ ఉంటే క్షిపణి పైకి లేస్తుంది, కింద లోయ ఉంటే కిందికి దిగుతుంది. ఇది 450 కిలోగ్రాముల టాండెమ్ వార్ హెడ్ కలిగి ఉంటుంది. టాండెమ్ అంటే ముందు ఒక పేలుడు జరిగి క్షిపణి కొంత దూరం చొచ్చుకు వెళ్ళక రెండో పేలుడు జరుగుతుంది. దీనివల్ల ఎంత గట్టి కాంక్రీట్ నిర్మాణమైన ధ్వంసం అవుతాయట. ఇది చూడు ఎంత బలమైనటువంటిదో స్కాల్ప్ క్రూజ్. ఇది కూడా నిన్న వినియోగించాలని తెలుస్తా ఉంది. ఇక శతాగ్నులు రాకెట్లు కూడా వినియోగించిళ్ళు. దాంతోపాటు యుద్ధం చాలా ఖరీదట, భరించడం పాక్కు సాధ్యం కాదు అనేది తెలుస్తూ ఉన్నది. టెక్నాలజీ పెరగడం వల్ల అనేక అత్యాధునిక ఆయుధాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. తాజాగా ఆపరేషన్ సింధూర్లో భారత్ ఉపయోగించిన ఆయుధాల్లో అత్యధికం చాలా ఖరీదైనవి. ఉగ్రవాదుల్ని పంపి అమాయక ప్రజలపై దాడులు చేసి చంపుతానన్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం కోసం ఎంత వ్యయమైనా భరించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఒకవేళ ఈ దాడి మరింత పెద్ద యుద్ధానికి దారి తీసినా ఎదుర్కోగల అర్ధబలం భారత్కు ఉంది. కానీ పాకిస్తాన్ పరిస్థితి అలా కాదు. పాక్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉంది. యుద్ధంలో కీలకమైన 155mm షెల్స్ పాక్ వద్ద చాలా తక్కువ ఉండడంతో టర్కీని బతిమిలాడి వాటిని దిగుమతి చేసుకుంది. పాక్లో ఇతర మందుగుండుకు కూడా కొరత ఉంది. యుద్ధంలో అత్యంత కీలకమైన చమురు నిల్వలు సరిపడా లేవు. ఇవన్నీ కొనేందుకు డబ్బు కూడా లేదు. పూర్తిస్థాయి యుద్ధం అంటూ వస్తే అందుకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తాజా దాడిలో భారత్ ఉపయోగించిన ఆయుధాల ధరలను ఒకసారి పరిశీలిస్తే యుద్ధం ఎంత ఖరీదైనదో అర్థమవుతా ఉన్నది. ఒకసారి చూస్తే భారత్ ఉపయోగించిన ఆయుధాల ధరలు చూస్తే స్కాల్ప్ క్షిపణి ఒక్కొక్కటి 8.5 కోట్లు ఉంటుందట. ఇక బ్రాహ్మస్ క్షిపణి ఒక్కొక్కటి 34 కోట్లు ఉంటుంది. ఇక హ్యూమర్ బాంబ్ ఒక్కొక్కటి 70 లక్షలు, పినాక రాకెట్ ఒక్కొక్కటి 70 లక్షలు, 155 అంటే 155mm షెల్ ఒక్కొక్కటి 33,000 ఉంటుందట. ఇక 155mm షెల్స్ ఖరీదు తక్కువ కావడంతో పాక్ ఎక్కువగా వాటినే భారత్ పైన దాడులు చేస్తుందట. దీనిపైన ఏదో ఒక్కొక్కటి 33,000 ఉన్నది కదా, ఈ 33,000 దాంతో భారత్ పైన దాడి తాపకోసారి వచ్చి ఒక సాపుడు చేసిపోతుంది అన్నట్టు. ఒక 33,000 సంబంధించిన బాంబేసి ఇది వేసి మేము అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి బెదిరిస్తుంది. అటువంటి కార్యక్రమాన్ని ఈ పాకు అలాగే మనకు అంటే లక్షల కోట్ల రూపాయలు దరిదాపుగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టు యుద్ధం వస్తే. దీన్ని తట్టుకోవడం పాకిస్తాన్కి అయితే ఇక్కడ కూడా అసాధ్యపడేటువంటి అంశం అయితే కాదు.